ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో సిటీ ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల నుంచి ఇబ్రహీంపట్నంలో తిష్టవేసి మరీ కేసుకు సంబంధించి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ కుటుంబ సభ్యులను విచారించారు. ప్రస్తుతం నకిలీ మద్యంకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు నిందితులు జనార్దన్, జగన్మోహన్ను కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా దీనిపై ఈ నెల 22న విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అంతేకాకుండా జనార్దన్ తయారు చేసింది నకిలీ మద్యమేనని కాకినాడ ఎక్సైజ్ ల్యాబ్ తేల్చి చెప్పింది. అది ఏ విషయంపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్. రవి, ఏపీలో కీలకంగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం మీద అటు సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు సిట్ తో పాటు ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు విజయవాడలో అటు తమ్మలపల్లిలోనూ కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా విజయవాడలో ఎవరైతే A1 గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు జనార్దన్ సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఎక్సైజ్ అధికారులు విచారించారు. వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు కూడా మనకు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ANR బార్ ఉందో, ప్రధానంగా నకిలీ మద్యం తయారీ డన్గా ఉన్నటువంటి ఒక గోదాం పక్కన ఉన్నటువంటి ఈ ANR బార్ కి సంబంధించి కూడా మరోసారి నిన్న ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ నుంచి తనిఖీలు కూడా చేశారు. దానికి సంబంధించి ఏమైనా ఇంకా నకిలీ మద్యానికి సంబంధించి మూలాలు ఏమైనా ఉన్నాయా, మరోవైపు దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఏమైనా లభ్యమయ్యే అవకాశం ఉందనే నేపథ్యంలో అటు ఎక్సైజ్ అధికారులు కూడా లోతైన దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఏకంగా సమాచారం కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి అటు జనార్దన్ ఇల్లుతో పాటు మరోవైపు ఆ గోదాంలో లేదంటే అక్కడ ఉన్నటువంటి ANR బార్ కి సంబంధించి కానీ ఇట్లా ఈ విధంగా పూర్తిగా కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ తనిఖీలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు తమ్మలపల్లి అంటే ములకల చెరువుకు సంబంధించి ఇప్పటికే 10 మంది నిందితులను కూడా కస్టడీకి కోరిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కస్టడీకి తీసుకొని అక్కడి నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో అటు అధికారులు కూడా ఉన్నారు. అక్కడ ఆ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ A1 గా ఉన్నటువంటి జనార్దన్ రావును కూడా అక్కడ కూడా అరెస్టు చూపించేందుకు అటు PT వారెంట్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా జనార్దన్ సంబంధించి కీలక సమాచారాన్ని కూడా రాబట్టే పనిలో అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కాకినాడ ఇచ్చినటువంటి ఎక్సైజ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు కీలకంగా మారింది. అక్కడ ఏదైతే అటు ములకల చెరువుకు సంబంధించి కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి అక్కడ సేకరించినటువంటి నమూనాలను ల్యాబ్కు పంపించారు అధికారులు. అక్కడ కూడా ల్యాబ్లో కూడా పూర్తిగా ఇది నకిలీ మద్యం అని తేలింది. మరోవైపు పూర్తిగా ఈ నకిలీ మద్యం తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏవి పాటించకుండా పూర్తిగా కూడా ఎటువంటి గాఢతను ప్రమాణాలను పాటించకుండా ఈ నకిలీ మద్యాన్ని సొంత ఫార్ములాలతో తయారు చేసినట్టు కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించిన పరిస్థితి. మరోవైపు అటు దీనికి సంబంధించి పూర్తిగా కూడా లోతైన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు A1 జనార్దన్ను, అదేవిధంగా A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావును కూడా కస్టడీకి కోరారు ఎక్సైజ్ అధికారులు. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ పై కూడా అటు ఎక్సైజ్ కోర్టు విచారణ చేసింది. ఈ నెల 22వ తేదీన దానికి సంబంధించి తీర్పు కూడా ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ కేసులో ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నంకి సంబంధించి మొత్తం 10 మందికి నిందితుల అరెస్టుల సంఖ్య 10 మందికి చేరింది. తాజాగా అటు A15 ఉన్నటువంటి రమేష్ బాబు, అదేవిధంగా 16 ఉన్నటువంటి అల్లా బక్షు, వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా హైదరాబాద్లో అటు లేబుల్స్ కావచ్చు, స్టిక్కర్లు కావచ్చు, అవన్నీ కూడా సప్లై చేసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అసలు వీరందరికీ కూడా అంటే జనార్దన్కి వీళ్ళందరితో ఏ విధంగా పరిచయం ఉంది, ఎప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని మొదలు పెట్టారు, ఈ లేబుల్లు స్టిక్కర్లు తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు అంటే ఈ నకిలీ మద్యం కేవలం తయారు చేయడం కాకుండా దానికి సంబంధించి ప్రతి దశలో కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా నకిలీ పత్రాలు కూడా సమర్పించినట్లు కూడా అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఈ వ్యవహారం జరిగినట్టు గుర్తించారు. ప్రధానంగా అటు రమేష్ బాబు, అదేవిధంగా అల్లా బక్షు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా వీళ్ళు ఆ లేబుల్స్ను తయారు చేశారు, అచ్చం ఒరిజినల్ పోలేటువంటి లేబుల్స్ను, స్టిక్కర్స్ను తయారు చేయడానికి ఎటువంటి పరికరాలు వాడారు, ఏ విధంగా
ఈ వ్యవహారాన్ని నడిపించారు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, ఎలా చేశారనే దాని మీద కూడా పూర్తిగా అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీలో సంచలనంగా మారినటువంటి నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు కాకినాడ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారి మీద కూడా దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ నెల 22వ తేదీన ఒకవేళ జనార్దన్ అదేవిధంగా జగన్మోహన్ రావును ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ముల కేంద్రంగా ఈ వ్యవహారం అంతా నడిపించారని చెప్పి ఎక్సైజ్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో వారిని కనుక ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటే కనుక దానికి సంబంధించి పూర్తిగా ఇంకా కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మణికుమార్.